నుంచే అవసరమైనటువంటి అన్నీ కూడా సమకూర్చుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది అనే విషయాన్ని స్పష్టం చేశారు. అమరావతి విస్తరణలో భాగంగా మరొకసారి భూ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణ చేయాలని సిద్ధమైంది. ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా క్యాబినెట్లో చర్చించబోతున్నారు. తొలి విడతగా 16,666 ఎకరాల భూ సమీకరణ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఆ తర్వాత మరికొంత భూమిని కూడా సమీకరించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏ నగరమైనా విస్తరించాలన్నా అది క్రమంగా పెరిగి పెద్దదై అన్ని రకాల వసతులతో పాటుగా వ్యాపార కేంద్రంగా విస్తరించేందుకు అవసరమైనటువంటి హంగులు కూడా అవసరం. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినప్పుడు అవసరమైనటువంటి భూములు అందించాల్సినటువంటి బాధ్యత, పరిస్థితి, అలాంటి పరిస్థితులు నగరాలకు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, ఒకవైపు హైదరాబాద్ మహానగరాన్నే తీసుకుంటే హైదరాబాద్ మహానగరం కొన్ని శతాబ్దాలుగా క్రమంగా విస్తరించుకుంటూ ఇవాళ త్రిబుల్-ఆర్ వేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇప్పటికున్నటువంటి రింగ్ రోడ్ కాకుండా మరో రీజనల్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేసేంత స్థాయికి విస్తరిస్తోంది హైదరాబాద్. ఎందుకంటే ఎవరు హైదరాబాద్కి వచ్చి పెట్టుబడులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చినా, అది పరిశ్రమలైనా లేకపోతే మరొక వాళ్ళు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి అభివృద్ధికైనా, ఏ స్పోర్ట్స్ సంబంధించినటువంటి నిర్వహణకు అవసరమైనటువంటి పరిస్థితులు కల్పించాలన్నా, ఇలా విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలన్నా, అన్ని ప్రజలకు అవసరమైన, ప్రజలతో ముడిపడినటువంటి అనేక రకాలైనటువంటి పరిశ్రమలు అభివృద్ధి జరగాలన్నా పెట్టుబడిదారులకు అవసరమైన అనుకూలమైన పరిస్థితి, మౌలిక వసతులు, భూమి కావచ్చు, రోడ్లు, నీరు, విద్యుత్ లాంటివి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు ఆ నగరాలు కూడా విస్తరించుకుంటూ వెళ్తున్నాయి. అయితే అమరావతి నిర్మాణం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది రాజధానిగా ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మొదటగా 29 గ్రామాల్లో 33,000 ఎకరాలకు భూ సమీకరణ చేసింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేయకుండా ఒక్క ఇటుకు కూడా పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తిరిగి వీటి నిర్మాణాలు ప్రారంభించి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఇదే సమయంలో దీంతో పాటుగా భూ సమీకరణ కూడా చేసి మిగిలినటువంటివి కూడా అవసరమైనటువంటివి ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సన్నిద్ధమవుతోంది. సో ఈ విషయాన్ని రైతులతో కూడా మాట్లాడారు. గతంలో కూడా ఈ అంశాన్ని ప్రభుత్వం ఏదైతే భూ సమీకరణ చేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చింది. అప్పట్లో కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలు బయటకు వచ్చాయి. కానీ గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉన్నటువంటి అమరావతి సంబంధించి ఇప్పటికి సేకరించినటువంటి భూమి విషయంలో రైతులకున్న సమస్యలను పరిష్కరించడం, అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతూ తర్వాత నెక్స్ట్ స్టెప్లో భూ సమీకరణ చేస్తే బాగుంటుందని చెప్పి క్యాబినెట్లో కూడా అప్పట్లో అంటే అందరి అభిప్రాయాలు తెలుసుకునేటువంటి ప్రక్రియలో ఈ విషయం చర్చకొచ్చిన రావడం, అప్పుడు ఆ విషయంలో కొంత స్పీడ్ తగ్గించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు టెండర్లు నిర్వహించడం, పనులు మొదలుపెట్టడం, పనులు జరుగుతుండడం, ఇంకోవైపు రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ఒక డెడ్ లైన్ ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇక అమరావతి సంబంధించినటువంటి విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ కూటమి పార్టీలన్నీ కూడా ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఇదే సరైనటువంటి సమయంగా ప్రభుత్వం భావిస్తోందా? సో అందుకోసమనే క్యాబినెట్లో దీంట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారా? రైతులతో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారా? ఎందుకంటే కేవలం ఒక 29 గ్రామాల పరిధిలో పరిమితం చేయాల్సినటువంటి పరిస్థితి కాదు, ఇంకా విస్తరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అప్పుడే దీనికి ఇంకా నగరంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేటువంటిది ప్రభుత్వం భావిస్తోంది. సో ఈ విషయం పైన ఎలాంటి చర్చ జరుగుతోంది? సో గతంలో దీనిపైన అంటే ఈ భూ సమీకరణ చేయాలి అన్నప్పుడు రైతులు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, జేఏసీలు రకరకాల అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. సో ఇప్పుడు వారందరికి సంబంధించిన విషయాలని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి వారి సమ్మతితో కూడా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ప్రభుత్వం అయితే యోచిస్తోంది. సో ఈ నేపథ్యంలో అమరావతి ఒక మహానగరంగా విస్తరించాలి అంటే అందుకు అవసరమైనటువంటి భూములు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అని ప్రభుత్వం ప్రస్తుతం భావిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? సో ఇప్పటి వరకు
ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఇప్పుడు భూ సమీకరణ చేస్తే ఆయా ప్రాంతాల్లో దాదాపు ఒక 7 గ్రామాలు లేదా పైపెచ్చు ఇంకేదన్నా ఉంటే కూడా ఆ పరిధిలో భూ సమీకరణ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అది ఎక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంది, ఎలా ఉండబోతోంది, ఎందుకు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది, నిన్న రైతులకు కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎందుకు స్పష్టం చేశారు, ఇవాళ క్యాబినెట్లో కూడా దీనిపైన ఎలాంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది, ఫైనల్గా ఎలాంటి నిర్ణయం రాబోతోంది అనేది మాత్రం చాలా ఆసక్తి కలిగిస్తుంది. మొత్తానికైతే మాత్రం దీన్ని విస్తరించాలి అనేటువంటి విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నది అనేది మాత్రం అర్థమవుతుంది. సో ఇదే అంశం పైన మనకు ఈ ప్రస్తుతం క్యాబినెట్ సమావేశం కూడా జరుగుతుంది. క్యాబినెట్ సమావేశం దగ్గర మా ప్రతినిధి సత్య కూడా మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు, వారితో కూడా చర్చిద్దాం. ఈలోపు ఇవాళ కూడా బ్యాంకుల సంబంధించినటువంటి ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక విషయాన్ని మాట్లాడారు.